తలాంతుల ఉపమానము. ఆ ఊరి చివర ఉన్న ఒక పాత ఇంటిలో తలుపులు మూసుకుని ఒక చీకటి గదిలో బర్నబా అనే యువకుడు కూర్చుని ఉన్నాడు. బర్నబా వయస్సు 25 కాని అతని మనసులో మాత్రం వృద్ధాప్యం ఆవహించినంత నిరాశ. కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. తన వయసున్న యువకులు గొప్ప గొప్ప పనులు చేస్తుంటే, ఆనందంగా బతుకుతుంటే, బర్నబా గుండెలో మాత్రం ఒకటే బాధ: నేను దేనికి పనికిరాను. నా దగ్గర డబ్బు లేదు, గొప్ప చదువు లేదు, అందరూ మెచ్చుకునే ప్రతిభ లేదు. నేను ఒక ఫెయిల్యూర్ అని తనను తాను తక్కువ చేసుకుంటూ ఏడుస్తున్నాడు. నిజానికి బర్నబాకు చేతకాక కాదు, అతనికి భయం ఎక్కువ. నేను ఏదైనా పని మొదలుపెడితే ఓడిపోతానేమో, నలుగురు నవ్విపోతారేమో, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అన్న భయం అతన్ని ఒక అదృశ్య సంకెళ్లలా కట్టిపడేసింది. ఆ భయమే నెమ్మదిగా సోమరితనంగా మారింది. రోజులు, నెలలు, సంవత్సరాలు ఆ చీకటి గదిలోనే వృధా అయిపోతున్నాయి. ఒకరోజు ఆ గ్రామంలో ఒక పెద్ద సందడి